మరి మనకు రాష్ట్ర పార్టీ వారి యొక్క జయంతి ఉత్సవాలు ఒక సంవత్సరం మనం కూడా నిర్వహించాలని చెప్పి మనకు చెప్పడం జరిగింది. అందులో భాగంగా మనం ఈరోజు ఆఫీస్లో వారి యొక్క ఎగ్జిబిషన్ అంటే వారు జీవితంలో ఏమేమి చేసి ప్రధానమంత్రి ఎప్పుడైనా మన బీజేపీ పార్టీని ఏ స్థాయిలో ముందుకు తీసుకుపోయిననే విషయాలను చర్చించుకోవడం మనం ఈరోజు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము. మరి ఈ సమావేశానికి అంటే ఈరోజు మనం 2 కార్యక్రమాలు చేస్తున్నాం. ఒకటేమో మన యొక్క పార్టీ ఆవిర్భావ దినోత్సవం, దాన్ని మనం ఎలా జరుపుకోవాలి, ఎన్ని రోజుల పండుగ చేసుకోవాలనేది కొన్ని విషయాలు తెలుసు. అదేవిధంగా దానికి ముఖ్య అతిథిగా మీసాల చంద్రయ్య గారు రాష్ట్ర పార్టీ నుంచి మనకు ఈరోజు ముఖ్య అతిథిగా రావడం జరుగుతుంది. ఈ యొక్క సమావేశానికి మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ గారికి మరియు మాజీ వైస్ చైర్మన్ చల్లా నరేందర్ గారికి, కాంగ్రెస్ ఎమ్మెల్యేగా శ్రీ లక్ష్మీ నరసింహారావు గారు మరియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రామ గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారికి, జిల్లా ఉపాధ్యక్షులు తీగల శ్రీనివాస్ గారికి మరియు ఈ యొక్క కార్యక్రమానికి ఓబీసీ మోర్చా కాశీ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి కన్నడగిరిగా సుబ్రహ్మణ్యం గారికి మరియు శంకర్ గౌడ్ గారికి, సిద్ధన్న గారికి, ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మండలాధ్యక్షులు మరియు మండల స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు అందరికీ కూడా పేరు పేరున సుమంజలను తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు బీజేపీ సీనియర్ నాయకులు మెదక్ పట్టణానికి చెందిన నాయకులు కొంతమంది మరి ఢిల్లీకి వెళ్ళి వారితో కలిసి వారిని కలిసి వారితోని ఫోటో దిగడము, చర్చలు, మరి మెదక్ జిల్లా గురించి, మన మెదక్ జిల్లా బాగోగుల గురించి వాజ్పేయి గారితో చర్చలు జరిపిన నాయకులు, మన సీనియర్ నాయకులు, మెదక్ పట్టణానికి చెందిన నాయకులు అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు మరియు ఆయన ప్రధానమంత్రిగా భారతదేశానికి చేసిన సేవలు కానీ, మరి ఈ యొక్క జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీని ఎలా ముందుకు తీసుకుపోవాలి, అది ఎప్పుడు పుట్టింది, మరి దాన్ని ఎంతమంది నాయకులు దానికోసం కష్టపడ్డారు, ఇవన్నీ కూడా విషయాలు మనము కూలంకషంగా ఈ యొక్క ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేయడం జరిగింది. మనమందరం కూడా ఈరోజు ఒక పండుగ వాతావరణంలో వారు పుట్టిన నుంచి ప్రధానమంత్రి అయ్యేదాకా వృద్ధుడై మరి వాళ్ళ ఇంట్లో ఉంటే కూడా వారికి నోబెల్ బహుమతి ప్రకటించడం, వాళ్ళ ఇంటికి పోయి మన జాతీయ నాయకులు వారికి నోబెల్ పురస్కారం భారతరత్న వారు 2024 డిసెంబరు మొదలుకొని 2018 మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో 1924లో జన్మించడం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రధానమంత్రి పదవి పొందిన నాయకుడు, మొట్టమొదటి ప్రధానమంత్రి పదవి పొందిన నాయకుడు ఈయన. బ్రహ్మచారి. ఇతను మొదటిసారిగా 2వ లోకసభకు ఎన్నికయ్యి మధ్యలో 3వది 9వది లోక్సభ తప్పించి 14వ లోక్సభ వరకు కూడా 14వ లోక్సభ ముగిసే వరకు కూడా పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించిన ఏకైక నాయకుడు మన వాజ్పేయి గారు. అదేవిధంగా ఆయన
2 సార్లు రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. 1968 నుంచి 1973 వరకు జనసంఘ్ పార్టీ అధ్యక్షుడు కూడా వారు పనిచేయడం జరిగింది. 1980 నుండి 86 వరకు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక